ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నెల రోజులకు పైగా సాగిన విద్యార్థుల ఉద్యమం దేశ రాజకీయాలను షేక్ చేసింది. జెన్సీ నిరసనలతో మోదీ ప్రభుత్వం దిగొచ్చింది. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ మరో ఉద్యమం జరిగేలా కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. నిరసనలో పాల్గొన్న విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బంది పెడితే ధర్మేంద్ర ప్రధాన్ను మార్చినట్లే ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు అభిజిత్ దీప్కే. అసలు అభిజిత్ దీప్కే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? అలాగే బీజేపీలో చేరారని అభిజిత్కు వచ్చిన ఆఫర్ నిజమేనా? దీనికి అతనిచ్చిన సమాధానం ఏంటి? ఇంకోసారి జెన్సీ ఉద్యమం జరగబోతుందా? ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. జంతర్ మంతర్ వేదికగా జరిగిన నిరసనలు ముగిశాయి. బీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తన ఇంటికి చేరుకున్నాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్కు చేరుకొని కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ముందుగా ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. అక్కడ ఆయన అనుచరులు, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ టైంలో మీడియాతో మాట్లాడాడు అభిజిత్ దీప్కే. కేంద్ర ప్రభుత్వం అలాగే పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించాడు, విరుచుకుపడ్డాడు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. రాత్రి వేళల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యాడు. విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తని, వాళ్ళు ఎలాంటి ఉగ్రవాదులు కాదు అంటూ చెప్పుకొచ్చాడు. హక్కుల కోసం పోరాడుతున్న యువతపై ఈ రకమైన క్రూరమైన చర్యలకు దిగడం సరికాదంటూ మండిపడ్డాడు. జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడేందుకు పోలీసులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ ప్రశ్నించుకొచ్చాడు. పర్మిషన్ ఇచ్చిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా ఇలాగే వేధింపులకు గురి చేస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారడం ఖాయమంటూ హెచ్చరించాడు. ఎప్పటికైనా ప్రభుత్వం దారికి రాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ను మార్చినట్లే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అభిజిత్ దీప్కే చేసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ కమెంట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీని ఉద్దేశించి అతను సంచలన కామెంట్స్ చేశాడు. విద్యార్థుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అవసరమైతే ఆందోళనని మళ్ళీ పెద్ద ఎత్తున ప్రారంభిస్తాం. ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేసి ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారితే బాగుంటుంది అంటూ సెటర్ లేశాడు. ఒకసారి అభిజిత్ దీప్కే ఏమన్నాడో చూద్దాం. मुझे लगता है बिल आते रहेंगे जब तक ये लोगों की नीयत सही नहीं होती है तब तक कुछ नहीं हो सकता. बिल रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं. कानून एक से एक बनते हैं इस देश में. फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले और उस पर लोग काफी खुश हो गए थे कि अब पेपर लीक पर फास्ट ट्रैक कोर्ट बैठ गए. क्या हुआ पहली हियरिंग में? पहली हियरिंग ही पोस्टपोन हो गई क्योंकि सीबीआई का काउंसिल आया नहीं. तो कानून आप कैसे भी बना लो, जब तक उसको इम्प्लीमेंट करने वाले अच्छे नहीं है तब तक उस कानून का क्या मतलब है? आपने वीडियो देखे पंतप्रधान जी के जो मोबाइल पे उन्होंने किए? मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए. बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं. प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा. अभी भी कई सारे स्टेट में जो पीछे नहीं लिया गया है. अगर एफआईआर पीछे नहीं लेते और स्टूडेंट्स को ऐसे ही परेशान करते रहेंगे तो हम फिर से आंदोलन करेंगे. इस सरकार को ये बात समझनी चाहिए कि स्टूडेंट्स का गुस्सा कम नहीं हुआ है. अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है. गुस्सा बहुत ज्यादा है लोगों में और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा और जो पिछला हुआ उससे भी बड़ा. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అభిజిత్ దీప్కే మరో వీడియోలో మాట్లాడుతూ తనకు కూడా బీజేపీలో చేరాలని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించాడు. తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చాడు అభిజిత్ దీప్కే. ప్రజాస్వామ్య దేశంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం ఆందోళనకరం అంటూ కూడా చెప్పుకొచ్చాడు అభిజిత్ దీప్కే. ఇంకేమన్నాడో చూద్దాం. सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? अब तक धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए. तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं. मतलब क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన కొత్తలో కూడా ఆయన కుటుంబం తీవ్రమైన భయాందోళనకు గురైంది. ఈ విషయాన్ని ఆయన తల్లి అనితా దీప్కే కూడా స్వయంగా మీడియా ముందు వెల్లడించారు. అభిజిత్ బీజేపీని ప్రారంభించిన సమయంలో నువ్వు బీజేపీలో చేరకపోతే నీ తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు, తీవ్ర పరిణామాలుంటాయి అంటూ ఒక బెదిరింపు వీడియో మెసేజ్ వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ బెదిరింపుల కారణంగా అభిజిత్ కుటుంబం తమ సొంత ఊరైన ఛత్రపతి సంభాజీ నగర్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొంకణ్ ప్రాంతంలోని తమ బంధువుల ఇంట్లో దాదాపు 15 రోజుల పాటు తలదాచుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి జంతర్ మంతర్ దగ్గర నిరసన ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వం తమపై వేధింపులు ఆపకపోతే మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన ప్రారంభిస్తామని సీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి విద్యార్థుల ఉద్యమం ముగిసింది. అయినా వాళ్ళ ఆగ్రహం మాత్రం ఇంకా చల్లారలేదు. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తన ఇంటికి చేరుకున్నాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్కు చేరుకొని కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ముందుగా ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఆయన అనుచరులు, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ టైంలో మీడియాతో మాట్లాడాడు అభిజిత్ దీప్కే. కేంద్ర ప్రభుత్వం అలాగే పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించాడు, విరుచుకుపడ్డాడు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. రాత్రి వేళల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యాడు. విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తని, వాళ్ళు ఎలాంటి ఉగ్రవాదులు కాదు అంటూ చెప్పుకొచ్చారు. హక్కుల కోసం పోరాడుతున్న యువతపై ఈ రకమైన క్రూరమైన చర్యలకు దిగడం సరికాదంటూ మండిపడ్డాడు. జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడేందుకు పోలీసులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ ప్రశ్నించుకొచ్చారు. పర్మిషన్ ఇచ్చిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా ఇలాగే వేధింపులకు గురి చేస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారడం ఖాయమంటూ హెచ్చరించాడు. ఇప్పటికైనా ప్రభుత్వం దారికి రాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ను మార్చినట్లే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అభిజిత్ దీప్కే చేసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ కమెంట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీని ఉద్దేశించి అతను సంచలన కామెంట్స్ చేశాడు. విద్యార్థుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. అవసరమైతే ఆందోళనని మళ్ళీ పెద్ద ఎత్తున ప్రారంభిస్తాం. ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేసి ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారితే బాగుంటుంది అంటూ సెటైర్ లేశాడు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అభిజిత్ దీప్కే మరో వీడియోలో మాట్లాడుతూ తనకు కూడా బీజేపీలో చేరాలని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించాడు. తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చాడు అభిజిత్ దీప్కే. ప్రజాస్వామ్య దేశంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం ఆందోళనకరం అంటూ కూడా చెప్పుకొచ్చాడు అభిజిత్ దీప్కే. ప్రస్తుతానికి జంతర్ మంతర్ దగ్గర నిరసన ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వం తమపై వేధింపులు ఆపకపోతే మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన ప్రారంభిస్తామని సీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి విద్యార్థుల ఉద్యమం ముగిసింది. అయినా వాళ్ళ ఆగ్రహం మాత్రం ఇంకా చల్లారలేదు. ఒకవైపు విద్యార్థుల హక్కుల కోసం పోరాటం, ఇంకోవైపు వారిపై బెదిరింపులు, పోలీసుల చర్యలపై విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. మరి అభిజిత్ దీప్కే వార్నింగ్ ఇచ్చినట్లు మళ్ళీ జెన్ జీ ఉద్యమం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ సెక్షన్ ఉంది. కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.